ప్రతి మనిషి యొక్క ఉద్దేశం నేను హెచ్చించబడాలి. అదే దేవుడు ఒకవేళ మనల్ని హెచ్చిస్తే ఎవరు కూడా చేరుకోలేనంత ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు. ఎందుకంటే దేవుని స్థాయిని ఎవ్వరూ కూడా చేరుకోలేరు. అంత ఉన్నతమైనది ఆయన పరిశుద్ధత కావచ్చు, ఆయన స్వభావం కావచ్చు, ఆయన మహిమ కావచ్చు, ఆయన కృప కావచ్చు. అందుకనే బైబిల్లో మనకు పలుమార్లు ఆయన చూసిన వారు మరలా బతకలేరు అన్న మాట పలుమార్లు కనబడుతుంది. ఎందుకంటే ఆయన స్థాయి అంత ఉన్నతమైనది. అలాంటి దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు హెచ్చించేది తగిన సమయమందు. అంటే దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు హెచ్చించేవాడు కాదు, తగిన సమయమందు హెచ్చించేవాడు. ఎలాగైతే తల్లిదండ్రులు వారి పిల్లలకి తగిన సమయమందు తగినవి చేకూరుస్తారో మన దేవుడు కూడా ప్రతి మనిషికి తగిన సమయమందు తగిన వాటిని చేకూర్చువాడు అయ్యున్నాడు. ఈ విషయం మనము ఈ లోకమును చూసినప్పుడు, ఈ భూమిని, సూర్య చంద్రులను మనం గమనించినప్పుడు అర్థమవుతా ఉంటాయి. తగిన సమయమందు వర్షాలు, తగిన సమయమందు ఎండ. మరి మనం ఏ విధంగా అయితే భూమిని చూసుకుంటామో అదే విధంగా భూమి, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా రెస్పాండ్ అవుతా ఉంటాయి. అంటే సృష్టి రెస్పాండ్ అవుతా ఉంటది. అలాగే దేవుని చేతి క్రింద మనము దీన మనస్కులై ఉండడం అంటే ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించడం. నా పిల్లలు నా కింద దీన మనస్కులై ఉండి జీవించడం అంటే నా మాట వింటూ నా చేతి కింద జీవిస్తే అన్న అర్థంతో రాయబడింది. మనం కూడా చాలాసార్లు నా ఉద్దేశాలు నెరవేర్చబడాలి, నేను అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నప్పుడే హెచ్చించబడాలి అనుకున్నప్పుడు మనం హెచ్చించబడడం చాలా కష్టం. అదే దేవుడు నన్ను హెచ్చిస్తాడని దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తూ అబ్రహాము ఎంతో కాలం ఎదురు చూశాడు. 100 సంవత్సరాలప్పుడు కూడా కుమారుని కని సామర్థ్యమును పొందుకున్నాడు. నోవహు దేని కొరకు ఎదురు చూశాడు. బైబిల్లో అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుందురు, వారి పక్షిరాజు వలె పైకి ఎగురుదురు అని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త రాసి ఉన్నారు. మరి మీరు దేవుని చేత హెచ్చించబడాలనుకున్నారా? దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన చిత్తానికి లోబడి ఆయన చేతి కింద దీన మనస్కులై జీవించండి. దేవుని చేత హెచ్చించబడి ఆశీర్వదించబడండి. గాడ్ బ్లెస్ యూ.